మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హైదరాబాద్ తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు BVSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. శుభోం విరాట్. ఒక స్థలానికి సంబంధించి ఎనర్జీస్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. బేసిక్ గా ఎనర్జీ అనేది పాజిటివ్, నెగిటివ్ గా ఉన్నప్పుడు ఆయా రీతులను బట్టి వాళ్ళకి అదృష్టాన్ని కానీ సంపదని కానీ ఇస్తూ ఉంటాయి. సో పాజిటివ్ ఎనర్జీ ఇల్లు ఉన్న పరిస్థితి అయితే బాగానే ఉంటుంది. హౌ అబౌట్ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లుకి ఏం చేస్తుంటారు? స్థలానికి కానీ ఇంటికి కానీ మీరు ఏం చేస్తుంటారు? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్నారాయణ. సో ఇక్కడ మీరు అడిగేది ఏంటంటే, ఒక స్థలాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ రకంగా శుద్ధీకరణ చేయాలి. అన్ని స్థలాలు ఒకేలా ఉండవు. ఎందుకనంటే ఆ స్థలము మీరు తీసుకునే దానికంటే ముందు ఎవరు చేత ఉపయోగించబడింది, ఏ పర్పస్ కోసం ఉపయోగించబడింది అనేది ప్రధాన కారణం. అంటే అక్కడ ఏమేమి కార్యక్రమాలు జరిగాయి, అక్కడ మంచి జరిగిందా లేకపోతే చెడు జరిగిందా, లేకపోతే దృశ్యం సినిమాల మాదిరి ఎవరైనా కింద ఇంకా ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అంటే జంతు కళేబరాలు కానీ మనిషి కళేబరాలు కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి నెగిటివ్ తత్వాన్ని తీసుకొని వస్తాయి. కాబట్టి ఇవి అన్నీ మనము తీసుకునే ముందు శుద్ధీకరణ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇక్కడ షోడోపచారాలు అని చెప్తాం. షోడోపచారాలు అంటే ఒక పూజ పరిపూర్ణం, సంపూర్ణం కావాలి అని అంటే 16 రకాల ఉపచారాలు ఉంటాయి. అంటే అన్ని పద్ధతులు. అందులో ఆచమనం అంటే మనం చేయి కడుక్కోవడం దగ్గర నుంచి మొదలు పెడితే ధూపము, దీపము, నైవేద్యము, తర్వాత పుష్పము, మంత్రము, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే ఆ పూజ సంపూర్ణం, లేకపోతే అది షార్ట్కట్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే 16 శుద్ధీకరణ కూడా ఆ సైట్కు కూడా మనము అప్లై చేసుకుంటాం. దీన్నే సోలా సంస్కారం అంటే 16 రకాల అక్కడ శుద్ధీకరణాలు అనేది ఉపయోగించబడతాయి. ఇవి వేటికి సంబంధించినవి ఉంటాయి అనేది మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ భూశుద్ధి. దీన్నే భూమి జాగరణ అని అంటాం. భూమి జాగరణ అంటే ఆ భూమిలో ఉండే తత్వాన్ని యాక్టివేట్ చేయడం. పంచభూత తత్వమైన ప్రధానమైన భూమిని మనము యాక్టివేట్ చేసుకోవడం, అంటే ఛార్జ్ చేసుకోవడం అనేది మనం చెప్పుకోవచ్చు. దీన్నే సాయిల్ కెమిస్ట్రీగా తెచ్చుకోవచ్చు. ఒక రైతు ఎలాగైతే పంట వేసే ముందు దున్ని విత్తనం వేసి, తర్వాత తడి చూసుకొని విత్తనం వేసి, తర్వాత తను పంట కోసం ఎదురు చూస్తాడో, అలాగే ఒక సైట్ మనం సాయిల్ కెమిస్ట్రీ ఫస్ట్ చూసుకుంటాం. ఎలా ఉంది సాయిల్, క్యారెక్టర్ ఏంటి, అది మనకు మంచి ఫలాన్ని ఇస్తుందా లేదా, దాటి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ 16 పరీక్షల్లో అదొకటి. కాబట్టి భూమి పరీక్ష అంటే సాయిల్ టెస్ట్ అనేది మనం చూసుకుంటాం. వీటి తర్వాత మనం అక్కడ శంఖానాదం అనేది చేస్తాం. అంటే ఎప్పుడైతే శిలాన్యాస్ లేదా శంకుస్థాపన అంటాం కదా, వాటికంటే ముందు పేరులోనే ఉంది శంకుస్థాపన మనం అంటాం. అక్కడ శంకును ప్రతిష్టాపించడంతో పాటు శంఖానాదం కూడా చేస్తాం. మీకు తెలుసో తెలీదో, శంఖానాదం అని అంటే గుళ్ళల్లో ఎస్పెషల్లీ శివాలయాల్లో పూజకు ముందు వాళ్ళు శంఖానాదం చేస్తారు. శంఖానాదంలో ఉండేటువంటి వైబ్రేషన్కి ఎంతటి ఎనర్జీ ఉందని అంటే, ఇప్పుడు లేటెస్ట్గా సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు, కంటికి కనబడని వైరస్ను కూడా చంపగలుగుతుంది ఆ వైబ్రేషన్, సౌండ్ వైబ్రేషన్స్. విచిత్రం ఏంటంటే మనకేమీ అవ్వదు, మనకు పాజిటివ్, అక్కడ క్రిములకి నెగిటివ్గా పనిచేస్తుంది. ఇంత గొప్పగా 500-600 సంవత్సరాలైన సైన్స్కు ఇప్పుడు ఇంత టైం పట్టింది దాన్ని ప్రూఫ్ చేయడానికి. మన వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు. ఒక గుళ్ళో ఒకటి ఏదైనా మంచి కార్యక్రమం జరగాలన్నా అది శంఖానాదం ద్వారా మనం మొదలు పెట్టేవాళ్ళు. కాబట్టి అలాగా శంఖానాదం అనేది ఫస్ట్ అని అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ నెగిటివ్ ఉన్నా అవన్నీ లేసి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. మీకు తెలుసో తెలీదో, శంఖానాదము నేను చెప్పాను కదా, వేరే జంతువులకు కానీ మనకు కాకుండా నెగిటివ్ ఎనర్జీకి అది కర్ణ కఠోరంగా ఉంటుంది, మనకు వినసొంపుగా ఉంటుంది. ఎన్నిసార్లు శంఖం ఊదినా ఇంకా వినాలనిపిస్తుంది. కానీ అదే నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఉండలేరు, అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి శంఖానాదం ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేను ముందు పేర్లు చెప్తాను, తర్వాత వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్క వీడియో అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు ప్రేక్షకులకి, వీక్షకులకి బాగా అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. తర్వాత ఇది 16 కలశాలు స్థాపించవలసి ఉంటుంది. కలశము అనగానే అమ్మవారిని ఆహ్వానం చేయడం, అందులో స్థాపించడం అనేది ఉంటుంది. ఈ 16 కలశాలు, ఒకటి గోమూత్రంతో, ఒకటి ఇక్కడ త్రివేణి సంగమంతో, ఒకటి వాటర్తో, తర్వాత ఇంకొకటి వచ్చేసి పంచరత్నాలతో, ఇలాగా అన్ని రకాలుగా ఆ ఇంటికి ఎనర్జీ లెవెల్స్ ఏమేమి ఇస్తాయో అలాగా 16 కలశాలు తీసుకుని ఆ కలశాల్లో ఉన్నటువంటి పదార్థాలను మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పతాలలో నింపడం అనేది జరుగుతుంది. రైట్. అలాగా మొత్తం మనకు చూసుకుంటుంటే పదాలు 45 పతాలు ఉంటాయి.
వాస్తు మనం ఇక్కడ 91 పతాలు ఉంటాయి. వాస్తు దేవతలు 45 మంది ఉంటారు. అందులో 13 మంది డెమాన్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పాజిటివ్ దేవతలు. కాబట్టి ఇందులో మనం చూసుకున్నట్లయితే దిక్కులు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 4 పైశాచిక దిక్కులు ఉంటాయి. మనము పిశాచమనంగానే భయపడతాం, కానీ వీటిని మనము అంగరక్షకగా పిలుస్తాం. ఎవరికి భయం అది? బయట నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళకి, మనకి కాదు. మీరు చూశారు కదా, రావణాసురుడి దగ్గర మనం ఎంటర్ అయ్యేటప్పుడు హనుమంతుల వారికి ముందు 2-3 రాక్షసులు అడ్డం పడతారు, అలాగా అన్నట్టు. సో ఇక్కడ ఏంటి మరి, ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటారంటే చెప్పాం కదా, దాంట్లో 45 మంది వాస్తు దేవతల్లో కొన్ని డిమాండ్స్ కూడా ఉంటాయి, అవి బ్యాలెన్స్ అవ్వడానికి ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఆ అంగరక్షకు ఉండవలసిన చోట ఉంటే వాళ్ళ ఇంటికి ప్రొటెక్షన్గా మారుతారు. అలా కాకుండా ఇంకొక చోట ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మాదిరి మన శరీరంలో ఉన్న కణాలు మన మీద దాడి చేసి మన కణాలనే తిన్నట్టు ఈ అంగరక్షలు మిమ్మల్ని తినేస్తారు. చాలా మంది మీరు చూసే ఉంటారు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఆ స్థానాలను మనం చూసుకుంటే పైశాచిక స్థానాలు ఇవి చెప్పుకున్నాం. 2 వచ్చేసి మనుష్య స్థానాలు అని చెప్పుకుంటాం, అంటే మనుషులు ఉండదగ్గ స్థానాలు. 3వది వచ్చేసి దైవిక స్థానాలు, దేవస్థానాలు అని ఉంటాయి ఈ పతాల్లోనే. తర్వాత వచ్చేసి బ్రహ్మస్థానాలు అని ఉంటాయి. ఇది బ్రహ్మస్థానం అందరూ విని ఉంటారు. బ్రహ్మస్థానం అంటే ఇంటికి సెంటర్ లాంటిది అని చెప్పుకున్నాం. సో ఈ రకంగా బ్రహ్మస్థానము, దైవిక స్థానము, తర్వాత మనుష్య స్థానము, పైశాచిక స్థానాలని 4 రకాలు ఉంటాయి. వీటిని ఎక్కడ ఏంటి అనేది మనము అక్కడ ఉన్నటువంటి డిగ్రీలను చూసుకుని అక్కడ ఉన్నటువంటి ఈ 81 పతాల్లో వీటిని మార్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి అన్నట్టు. సో విభజన్ అంటారు, భూ విభజన్, భూమి యొక్క ఎనర్జీ, ల్యాండ్ ఎనర్జీ చూసుకున్నాం, విభజించుకొని ఏవి ఎక్కడ ఉండాలో చూసుకుంటున్నాము. తర్వాత అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చేయడానికి శంఖానాదం ఉంటుంది. తర్వాత ప్రత్యేకమైన 5 పతాలని సపరేట్గా ఉంటాయి. వీటిని మనం గుర్తించి వీటిలో పంచభూతాలను మనం స్థాపితం చేసుకుంటాం. అగ్ని ఎక్కడ ఉంటుంది, వాయు ఎక్కడ ఉంటుంది, భూతత్వానికి ఎక్కడ మెయిన్ ఉంటుంది, అలాగే జలతత్వం ఎక్కడ, తర్వాత ఆకాశతత్వం ఎక్కడ అనేది కూడా మనం రెడీగా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత పని మొదలు పెట్టడం మనం జరుగుతుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ ఇంటికి వయసు ఎంత, వాస్తుకు కూడా వయసు ఎంత అని అడుగుతారు. అంటే 100 సంవత్సరాలు, 200 ఇలాగా లెక్క కట్టవచ్చు. నిజమే, లెక్క కట్టవచ్చు. అలా లెక్క కట్టడానికి కూడా ఎటువంటి పరీక్ష ఉపయోగపడుతుంది అంటే, అక్కడ ఈ 5 పతాల్లో ఒక స్థానాన్ని ఆ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసి అక్కడ ఒక దీపాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ దీపం ఎంతసేపు వెలుగుతుంది, ఎన్ని గడియలు వెలుగుతుందని దాన్ని బట్టి కౌంట్ చేస్తారు. అంటే ఆ ఏరియా ఉన్నటువంటి జీతం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, 10 నిమిషాలకే ఆరిపోతుంది. మీరు ఎన్నిసార్లు వెలిగించండి. పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అది వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి కొన్ని తెలుస్తుంది. ప్రకృతి అనేక సంకేతాలు ఇస్తుందండి మనకు. ఆ లాంగ్వేజ్, ఆ సంకేతాలు తెలుసుకునే డికోడింగ్ నాలెడ్జ్ ఉండాలంతే. సో ఇదొకటి. ఇంకా ఈ సోలా సంస్కారంలో ఇంకొకటి ఏంటంటే ధ్వజారోహణ అని ఒకటి ఉంటుంది. ధ్వజారోహణం అని అంటే మీరు బాగా చూసే ఉంటారు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కానీ శ్రీరాముల వారి కట్టేటప్పుడు ఊరందరిని పిలిపించి ధ్వజస్తంభం నిలబెడుతున్నారని పెద్ద పండగలా చేస్తారు. ధ్వజస్తంభం నిలబెట్టడం ఏంటంటే మన సెల్కి ఏరియల్ లాంటివి. ఇప్పుడంటే మనకు ఏరియల్ లేని సెల్లులు వచ్చాయి. ఇంతకుముందు చూస్తే ఇంత పొడుగు ఒక ఏరియల్ వచ్చేది, ఎంటకి సిగ్నల్ అది తీసుకోవడానికి, ఆ ఏరియల్లో ఉన్న మెటీరియల్ సిగ్నల్ను తీసుకోవడానికి వచ్చేది. ఇప్పుడు ఇన్బిల్ట్ వచ్చేసింది అన్నట్టు. అలాగా విశ్వంలో ఉన్న శక్తిని తీసుకునే ఏరియాలో ఈ ధ్వజస్తంభం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సార్, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ముందు తెలుసుకోవడానికి వాళ్ళకి సంకేతాలు ఉంటూ ఉంటాయి కదా. అంటే ఏదైనా ల్యాగ్ అవడం ప్రాసెస్, లేదంటే ఏదైనా అశుభ సంకేతాలు రావడం, లేకపోతే వాళ్ళ హెల్త్ పరంగానో మనీ పరంగానో ఎలాంటి విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ లైఫ్లో? డెఫినెట్గా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పని ముందుకెళ్ళదు. రేపు వెళ్ళి ఒక పని అక్కడ మనము ఒకటి ఆ పని అప్పచెప్దాం అనుకుంటాం, మీరన్నవ రారు, లేదా వెళ్తే పని ఎవడన్న రాడు. మీరిద్దరు వచ్చాక అక్కడ యంత్రం పాడైపోయి ఉంటుంది, డిలే అవుతుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైపోతుంటుంది సంథింగ్ ఈజ్ హ్యాపెన్. లేకపోతే మనం అన్నీ అనుకుంటున్నట్టుగా జరగాలి. అలా జరగట్లేదు అని అంటే సమ్వాట్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. అంటే ఆ విషయంలోనే కాకుండా వేరే విషయాల్లో కూడా ఇబ్బంది పెడుతుంటాయి. వేరే విషయాల్లో కూడా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే చాలా మంది చెప్తారు, సార్ ఆ ఇంటి పని మేము మొదలు పెట్టుకున్నాక ఈ వ్యాపారం కూడా అవ్వట్లేదు, మా పని కూడా అవ్వట్లేదు అని చాలా మంది చెప్తారు. దాని ఎఫెక్ట్ ఇంకొక దాని మీద వస్తుంది. అంతే కదా, ఒక నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి మనం వెళ్తే దాని యొక్క ఫలితాన్ని మనము అన్ని చోట్ల అనుభవించాల్సి వస్తుంది. సో ఇదొకటి అన్నట్టు. సో ఈ రకంగా మీరు ఈ ధ్వజారోహణం మనం చూసుకుంటే ఈ ఏంటి దీని యొక్క సిగ్నల్ అని అంటే, ఇంతకుముందు మీరు చూసే ఉంటారు, ఒక ఏరియా రాజు ఒక స్థానాన్ని లేదా ఒక ఏరియాను ఒక రాజ్యాన్ని గెలుచుకున్నాడు అనే దానికి అర్థం వాళ్ళ జెండా నాటేస్తారు. ఇది మీరు ఎర్ర జెండాల వాళ్ళని చూస్తుంటారు, సిపిఎం వాళ్ళు. వాళ్ళు నాటేశారంటే ఈ ఏరియా మాది అని అర్థం. అలాగా ధ్వజారోహణం ఎందుకు చేయాలంటే, ఈ ధ్వజారోహణం చేసే వ్యక్తి పేరు మీద మనం పూజ చేసి ధ్వజారోహణం చేస్తే ఈ భూమిని నేను నా అనుకూలత కోసం నేను ఇక్కడ నిర్మించదలుచుకున్నానని సిగ్నల్ పంపడం అన్నట్టు. సో ఆ రకంగా అంటే మనము పంచభూతాల నుంచి అనుమతితో ఇల్లు కట్టుకోవాలి. యాక్చువల్గా అయితే మనకి
భూమి మీద ఇల్లు కట్టుకునే అర్హత లేదు. ఎందుకంటారు? ఇక్కడ భూమి పంచభూతాలతో ప్రకృతి చేత నిర్మించబడింది. అలా మనము డబ్బులు పెట్టి మీరు కొన్నారు, కానీ ఆ భూమి అంతకుముందు ఒక పర్పస్ కోసం నిర్మితమైంది. ఒక చెట్టు ఉండొచ్చు, దాని మీద పక్షులు ఉండి ఉండొచ్చు, లేదా ఆ చెట్టు యొక్క కాయలు తింటూ కొన్ని జీవులు బతుకుతూ ఉండొచ్చు, లేదా అక్కడ చెరువు ఉంటే నీరు నిలిపి కొంతమందికి దాహార్తి తీస్తుండొచ్చు. దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని అంటే అక్కడ ఏమైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు నరికే ముందు 10 చెట్లు నాటాలి. ఇది ప్రకృతి నియమం. చాలా మందికి తెలియదు. పూజ చేసేసాం నరికేసామంటే పూజ దేనికి చేస్తారండి బాబు? ప్రకృతిని పూజ చేయాలని అంటే మీరు నాటడం ద్వారా పూజ చేయాలి, కట్ చేయడం ద్వారా పూజ చేయడం కాదు. కాబట్టి ఈ రకంగా ప్రతి దానికి ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమాలు మనం పాటిస్తూ వెళ్తే మనం చేసుకోవచ్చు. కాబట్టి మీరు చూస్తూ ఉంటారు మంత్రాలు, మనము పూజలు అయిపోయాక, తర్వాత కొన్ని హోమాలు అయిపోయాక లాస్ట్లో మనము మంత్రహీనం, భక్తిహీనం, క్రియాహీనం అని ఒకటి చెప్తాం. అంటే క్షమార్హం అని చెప్పుకుంటాం. మనం చేసిన పూజలో, మనం చేసిన ఈ వ్రతంలో కానీ ఈ హోమంలో కానీ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అని అంటాం. ఎందుకు? మనం మానవ నిర్మితం కాబట్టి దైవికమైతే అది కంప్యూటర్ మాదిరి వాళ్ళకి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఒక్కొక్కసారి కొన్ని తప్పు పోయి ఉండొచ్చు. అలాగే భూమి దగ్గర కూడా మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని క్షమించి, ఈ భూమి నేను ఎదగడానికంటే నేను ఇక్కడికి 1 కోటి రూపాయలు తీసుకొస్తే 100 కోట్లు అయ్యేలా, 100 టైమ్స్ ఇంప్రూవ్ అయ్యేలా నాకు సపోర్ట్ ఇవ్వాలి అని మన వాళ్ళను కోరి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పంచభూతాల అనుమతితో మీరు కట్టుకున్నట్లయితే అనుకూలిస్తాయి, లేకపోతే అవి వ్యతిరేకిస్తాయి. వ్యతిరేకించిన అవకాశాలు ఎలా ఉంటాయనేది ఆ ఎఫెక్ట్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో గురుగారు ముఖ్యంగా ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు కన్ఫర్మ్ గా ల్యాండ్ ని విజిట్ చేయాల్సిందేనా? కొన్ని ల్యాండ్ పర్సనల్ గా విజిట్ చేస్తే కానీ కొన్ని అర్థమవు. కొన్ని ల్యాండ్స్ను మనము అక్కడ ఉన్నటువంటి ప్లేస్ను స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు కాయలు విరగపూసాయనుకోండి, బాగా కాసాయనుకోండి, అది ఏరియా మంచిది. లేదా బాగా పండే చెట్టు అక్కడ గొడ్డు పోయిందని అనుకుందాం, మంచిది కాదు. భూమి తత్వం ఏందండి? మనము పిడికెడు గింజలు ఇస్తే మనకు బుట్టెడు గింజలు ఇవ్వాలి, బుట్టెడిస్తే గంపెడి ఇవ్వాలి, గంపెడిస్తే బస్తాలు ఇవ్వాలి. భూమి ఎప్పుడు ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, రెప్లికై చేస్తుంది మనల్ని. అట్లా చేస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం. ఎందుకంటే భూమి తక్కువ ఉంది అయినా కూడా ఇన్ని కోట్ల మంది జనాలు బ్రతకడానికి కారణం ఏంటంటే ఒక మూట వడ్లేస్తే మనకు 10 మూటలు వచ్చేస్తున్నాయి. అలాగా కాకుండా వేసినవి కూడా రాలేదనుకోండి, అసలు కంకే రాలేదు, ఏం చేస్తాడు రైతు? ఈ పొలం పనికిరాదని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. అంటే ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఆ ఏరియాలో చెట్లు గొడ్డుపోయినా, అలాగే వీటితో పాటు అక్కడ వెళ్ళిన తర్వాత నిలబడడానికి ఉండదు అని అంటే ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళి పారిపోదామా అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటనంటే పక్షులు కూడా గుడ్లు పెట్టవు, గూళ్ళు కట్టవు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే పక్షులు కూడా గుడ్లు కట్టవు. కాబట్టి రీసెంట్గా మొన్న ఒక చెన్నై నుంచి ఒక అతను కాల్ చేశాడు, సార్ ఇంట్లోకి గుడ్లగూబ వచ్చింది, అది మంచిదా కాదా అని చెప్పేసి. గుడ్లగూబి లక్ష్మీ వాహనం, రావడం చాలా మంచిది. ఫోటో పెట్టాడు. గుడ్లగూబ అక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పెడుతూ ఉంది. పక్షులకు చాలా సెన్స్ ఉంటుందండి, మనకంటే ఇంకా మైన్యూట్ వైబ్స్ని కూడా పట్టగలుగుతాయి. అందుకే అవి మంచి ప్లేస్లోనే గుడ్లు పెడతాయి, కాంప్లికేటెడ్ ప్లేస్లో పెట్టడం అంటే అది మంచి ప్లేస్ అని అర్థం. అంటే అది ఇల్లు కట్టుకోవాలని కూడా మంచి ప్లేసే వెతుక్కుంటాయి. కాబట్టి మనుషులమైన మనం ఇంకా మంచి ప్లేస్ వెతుక్కుంటాం. వండర్ఫుల్ సార్. సో ఓవరాల్ గా ముఖ్యంగా స్థల శుద్ధి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేవి, వాటికి సొల్యూషన్ మీ ద్వారా లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించి త్వరలోనే వర్క్షాప్ కండక్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్, తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలలో మనం ఈ వేదిక్ మహావాస్తు క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.